అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 38 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవు బిడ్డ, చిన్నది మాట్లాడిందా? నాతోటి ఎవ్వరు మాట్లాడలేరే. మాట్లాడకపోయితే ఏమైతాంది? అబ్బో, దానికి బాగానే గరుజున్నది. అయితవాయి గాని బిడ్డ, పండగ రావైతే అప్పాలు వేయద్దా అని అందరూ వేసుకుంటారు. చేతవుతి అప్పాలు వేయడానికి కట్టెలు లేవు, సామాన్ లేదు, ఏం చేసుడే సాతనై పాడైతలేదు. అప్పాల ముక్కుడు కాడ కూసుంటే అట్టినే అయితాయా? ఈ పిల్లల్ని పట్టుకొని చేయరాదు, పీకరాదు గాని లత వల్ల అమ్మత్తది. నేను పండుకోతా ఇడుండాని అన్నది. మరి పోతుందో పోతే ఓని, లేకపోతే లేదే. అప్పాలు ఎవరు తింటలేరు. అదే రోజు ఇంత పూరీలు వేసుకొని బజ్జీలు వేసుకొని ఆయన తింట కూర తెచ్చుకొని తిందంతి. ఏం అప్పాలు అట్టిగా కరుసు అరుసుకు చూస్తారే బిడ్డ. ఇది అప్పాల పండుగనాయే. నువ్వు ఇయ్యరాదే? మరి నీ దగ్గర ఏమైనా ఉంటావు? 2000 రూపాయలు ఇయ్యరాదు, పింఛన్ పైసలు చేద్దాం. నా దగ్గర ఏడున్నాయి బిడ్డ? నా మందులకు కావద్దా? మళ్ళా మీకు ఇస్తే నాకు ఇత్తరా? నాకు ఇయ్యరాయే. మళ్ళావా ఏం సంగతి? అప్పాలు ఎత్తుర్రా? ఇయ్యాల నా కోడలు ఎత్తాంది. నువ్వు? నేనేం చేస్తా? నాకేం సాతనై పాడైతది. కోడలే ఎత్తది, నాకిన్ని ఇత్తది. అప్పాల పుల్లట ఉన్నదే పొడుగుది. అప్పాలు వేయడానికి అప్పాల పుల్ల కూడా లేదా ఏంది? ఉన్నదవ్వా, కానీ చిన్నగా ఉన్నాయి. కొంచెం నరసక్కోళ్ళది అడకరాపో అని నా కోడలిటు తోలింది. జర పెద్దగా ఉంటదని. బిడ్డ ఎడగొట్టి మునిగిందో అది ఏ సజ్జల మీద ఉన్నాయో. బాయి ముసల్దాన్ని అడుగుడు పాపం. ఉప్పు కూడా ఉట్టనియది. అయితే తిన్నారా? మరి మీరెప్పుడు చేస్తారు? అయ్యా మళ్ళక్క అప్పలేవు కుప్పలు. అదనే పోరి, ఓ 2-3 కిలోలన్నీ ఎత్తేమో. పిల్లలు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు. ఎవరున్నా చేయబుద్ధి అయితే లేదు మళ్ళక్క. పిల్లల్ని పట్టుకొని అప్పాలు చేసే బదులు సపరేక పండుగ రోజు నీ పూరీలు చేసుకున్నది నయ్యం. అయ్యో, అదిగా పెద్ద కోడలు ఉండే చేయదా? చిన్నదంటే పనికి అంగది గాని దానికి కూడా నడుము నొప్పి లేస్తుందట. ఏం అప్పాలు చేస్తాం? పిల్ల పండుగ కోతలేవా? పోతానే అనుకున్నా గాని ఈ పండుగకి ఏం పోతావు అద్దు అని అంటాండు రాజు. ఇక అందుకే క్యాన్సల్ అయినా. మా అమ్మనేమో ఫోన్ల మీద ఫోన్లు కొట్టి రాబిడ్డ అని అంటుంది. ఏం పోతావు తీయే, ఇంత కూర తెచ్చుకొని వండుకొని తిరుడేనాయే. అదే పండుగ అని అంటారు. అయితే ఇలా లేదా, కూర లేదా, ఏది లేదా? సరే తీయే నర్సవా, పోతాన్నా. అదే ఏం చెప్తావు? ఇంత ముద్దలు పిసుకుతే ఎవరినన్నా రమ్మన్నదో ఇవాళ ఒత్తుతే అది కాల్చుకుంటది. పని ఉంటది. పని ఉన్నప్పుడు ముచ్చట పెట్టద్దు. అత్తమ్మా, మనం చేసుకుందామా అప్పాలు? ఈ అప్పాలు చాలా ఉండయి. ఏమో తీయే, ఓ రోపు 2 కిలోలన్నీ ఒత్తేద్దాం. అది ముఖం మార్చుకొని ఇంట్లోనే ఉండబట్టే మాటే మాట్లాడతలేకపాయే. ఇక మళ్ళా మనిద్దరమే ఏసురైతది. లేనా బిడ్డ? ఓ నువ్వు బాగా ఎత్తవుతి. ముద్దలు విసుకుంటా కూర్చొని ముచ్చట పెడతావు. మరి నాకు సాతనైంది ఎత్తా గాని సాతనగాంది ఎట్లా ఎత్తనే? చేద్దాం తీయే. ఓ 2 కిలోలంత కారపూస పోద్దాం, ఓ 3 కిలోలన్నీ గ్యారెలు చేద్దాం. చాలు. ఈ పిల్లలు ఎటు వేర్రు, తప్పులు లేదు. ఏమో నా కొడుకైతే అలా డాడీ ఫోన్ ఇచ్చిండు చూస్తాడు. ఆ పిల్ల లవ్ దగ్గరనే ఉండవచ్చు. ఏదైనా లొల్లైతే అల్లనే ఒత్తుకుంటది కదా, ఒత్తుకొని. సరే తీ. అక్కడిందా నీతోటి వంట రూమ్ లోకి వచ్చే కదా? వచ్చింది, అన్నం వేసుకొని పోయింది. ఏమనలేదు, సప్పుడు చేయలేదు కదా. నేనేమన్నా ఆమెను బిత్తిరిది తీయే. అదే మాట్లాడుతొత్తి. సరే అత్తమ్మా. హలో చెప్పే. ఏమన్నారా? అడిగినవా మీ అమ్మను? అడిగినా ఇక మీ అమ్మ గట్లనే అంటాంది. ఇక ఇయ్యలేకపోతే రేపైనా ఒప్పుకోదా? వేటు వేద్దాం. సరేలే. మరి అన్నం తిన్నవా? ఏడున్నావు? తిన్నా ఇగో చెట్టు కింద కూసున్నా. ఉడుకొడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా
పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్ను ఓర్ భార్య ఏం పాట పాడతానవరా నన్ను చూసుకుంటా ఒకసారి ఆగే మళ్ళీ చెప్తా అంటే ఆ బంటిగాడే ఆగు సరే నాకు చిన్న పాట పాడిస్తా నీకేమైతుందిరా ఠిల్లు బాయ్ ఇక లవర్ తోటి బాగా బిజీ అయిపోయి నన్ను దేక్తలేవు కదా ఓ కథలు పడకరా నువ్వు నాకు ఫస్ట్ ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్ను అరే అసలు నువ్వు ఇక్కడ ఉండేది కాదురా సూపర్ సింగర్ లా ఉండేది నాతోటి నువ్వు వద్దువారా నేనెందుకు వస్తారా నాకు పాటలు రావు కదా సామాన్ పోయడానికి వద్దువా అంటానా పాటలు పాడేటందుకు కాదు నేను ఎట్లా కనబడుతున్నా అరే నాకు మెంటల్ ఎత్తాంద్రా మా అమ్మతోటి ఒర్రినాంరా ఒర్రితే మా అవ్వ మా అయ్యను నన్ను మొత్తం గెదిమింది కాదురా ఏంది గేదె మీందా అవురా మా అమ్మ ఎట్లా ఒప్పుకుంటుందో ఏమో గాని కోటి మొక్కులు మొక్కుతాన్న మా అమ్మ ఒప్పుకోవాలని ఇక మరి ఏమైతుందో చూడాలి ఉన్నదాకా పిల్లే అద్దంటివి కాదురా పిల్ల చెప్పిన ప్రేమ కథకు నేను బానిసనైపోయినరా ముగ్ధున్నైపోయినా ఓర్ని అవ్వా తాత ఇదరావు ఏమైందోయ్ ఇద్దరు జాయేంగే ఉదర్ జాయేంగే ఓర్ని అవ్వా నీ కూడా ఇంది వచ్చా ఏదో నీ అంత అత్తదా గాని అట్లా తిన్నావా తాత తిన్ననో ఈ పిల్లగా తిన్నా మనసులో పడతలేదు రే వారి ఇగో తాతకు మనసులో పడతలేదట తాతకు ఓ పని చెప్పుతాం ఆ పని వెనక మనం పోదాం ఏంటిదిరా తాతకు 2 గజ్జలు కడదాం మీద టోపీ పెడదాం ఇక తాతను ఎగిరిపించుకుంటా ఇంటింటికల్లా తిప్పుదాం మనం వెనక కవర్ పట్టుకుందాం ఇక ఇప్పుడు అప్పాల పండుగ కదరా అందరు అప్పాలు ఎత్తనే ఉంటారు ఇక బొచ్చడు అప్పాలు వస్తాయి పాలు మీ అవ్వ ఎత్తలేదారా అందరినీ అరుకునేందుకు రే మన ఇంట్లో ఉన్న అప్పాలు ఒకటే టేస్ట్ ఉంటాయి అదే 10 మంది ఇళ్ళల్లో 10 రకాల టేస్ట్లు ఉంటాయి అన్నీ వేయచ్చురా తాతకి ఎవరు అప్పాలు ఇయ్యరు కదా తాతకు కూడా బొచ్చడు అప్పాలు అవుతాయి ఏమంటావు తాత ఏమన్నట్టు నేను ఎగురుతా అంటే మీరు అప్పాలు వసూలు చేస్తారు ఓయ్ గట్లడక తినే బుద్ధి నాకు లేదు ఎవరింటికి పోయి కూసున్నా తాత తిను అని 2 అప్పాలు ఇస్తారు నీ ఎంబడ లచ్చవను పెట్టాలి ఇక రాగా ముసల్దా ఆ ముసల్దాన్ని పెట్టాలి ఇక ఇద్దరు డింకు అని ఎగురుతా అంటే చూడాలరా వారి గవ్వతుంటది ఇక లచ్చ తాడు పట్టుకోవాలి ముసలోన్ని కొట్టుకుంటే ఇరిపియాలి అరే బంటిగా నీకు అన్ని భలే తాడు సత్తేవరా గమ్మతుంటది కదరా టిల్లుగా ఓసారి ఊహించుకోరా ఓ తప్ప అడగాను నన్ను పిలిచింది ఇందుకేనా ఏంది ఆ ఊర్ని అవ్వ నేనోటి అనుకుంటే మీరోటి ఎత్తారు నాకు భలే ఉన్నరైతవాయే నన్ను పిలిచి ఎడ్డిత్తారిల్లు ఏ తాత రెడీగా ఉండి వస్తానా కవర్ పట్టుకొని మీరిద్దరు బోర్రి కెర్రోడు ఎర్రోడు ముసలోడు ఏందిరా నన్ను కర్రోడు అంటాడు అనుకోని తీరా అనుకున్నంత మాత్రాన ఏమైతాంద్రా కెర్రేం నీ అంత బోరు కొడుతాంద్రా మా వాళ్ళ ఇంటికాడ అప్పాలు ఎత్తుర్రు ఇప్పుడు నేను వేననుకో మా అమ్మ నన్ను కాలు మనన్న అంటది ఏదో ఒక పని చెప్తూనే ఉంటది అందుకే అప్పాలు అయ్యేదాకా ఇంటి మొక్కయి ఓ వద్దిగా ఏడబోతావురా నువ్వు ఉన్నావుగా నిన్ను ఒర్రించుకుంటా కూసుంటా అరే వారి నేను నా పోరితోటి మాట్లాడాలి అరే నా పొల్లతోటి నేను మాట్లాడదామంటే వాళ్ళు కూడా ఇలా అప్పాలు ఎత్తురట ఆగురా బంగారం అప్పాలు ఎత్తున్నామని అంటుంది ఈ అప్పాలు సల్లగుండా కూసో నేను నా పొల్లతోటి మాట్లాడతా నువ్వు ఇనకు చెవులు మూసుకోవాలా ఏంది మూసుకోరా సేపు ఇంటికి పోతే మా అవ్వ పోసవు ఉంటది మాట్లాడు ఎంతో పిల్ల ఇవరాక ఇంట్లో గుడ్లు పెట్టినావా ఏంది ఏంటి అమ్మమ్మ వస్తుందా ఎవరిని అడిగి పోతుర్రా నేను రావాలా మీ అమ్మమ్మ చెప్పిందా ముసల్లాన్ని
ఎవరి చాలు డిసిషన్ తీసుకొని పోతనే ఉన్నారు ఇక. ఇప్పుడే వస్తానా బిడ్డ, ఏం చేస్తాను? ఏం వదినా అంత బాగేనా? అంత బాగే. అత్త మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. ఏం చేస్తారు శ్వేత ఇట్లా? ఏమో రూముల్నే ఉన్నది నీ బిడ్డ, ఇవాళ రూమ్లకి బయటకు వెళ్ళలేదు. ఎట్లెళ్తది? నా బిడ్డ అంటే ఎవలకు వడనే వడదాయే, ఇక లోపట ఉండకపోతే ఏడుంటది? దేనికి పడది? ఏం లెత్తి వదినా? అవో చిన్నమ్మ ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే. ఏమైంది అత్తమ్మ? ఇప్పుడే అని ఉరుకుతాంది. ఉరుకని తీయే, దానికి బలుపు బాగున్నది. దాన్ని మందలియద్దు అసలు గాని, ఇక ఏదో ఇంటికి వచ్చింది కదా అని మందలిచ్చిన. అది మేము అప్పట్లో పోతే మమ్మల్ని ఎట్లా చేసింది, అమ్మో ఘోరం చేసింది. అప్పడుసుంది అక్కడికి పోతనే లేం గాని దానికి ఇజ్జత్ ఎట్లా లేకపోయా నా ఇంటికి రావడానికి. అయితే అత్తమ్మ, మన ఇంటికి వచ్చిన వాళ్ళను మనము ఏమి అనద్దు. ఈ గుణం మంచిగున్నది. నువ్వు మందలిస్తే అది ముడ్డు దింపుకుంటేనే పీక పట్టే. చూసినవా అవ్వ? అవ్వకు ఫోన్ చేసి రమ్మన్నది, పండుగకు పోతా అని తయారైతుంది. మరి కనీసం మరి అత్తమ్మ నేను పోతా పండుగకు, మా అవ్వ వత్తది అనేదన్నా ముచ్చటంటుందా? అనకపోయి నీతో లొల్లే పెట్టుకునే అంతేది సాయ పెట్టాల అత్తమ్మ. సాయలేదు లేదు, ముక్కిడి దానికి సాయ పెడతావు. నువ్వు మందలిస్తే అది సప్పుడేక ఇంట్లోకే పోతుంది. దానికి నువ్వేందే సాయ పెట్టేది? అలా అవ్వచ్చింది కదా, గూట్లకే వెళ్ళి సాయ పెట్టుకుంటదా పెట్టుకోదా దానిష్టం. మనకెందుకు? మనం తినమని కూడా అనద్దు. వాళ్ళ ఇంటికి పోతే మనల్ని తినమని కూడా అనది బద్మాషాడిది. సరేలే, అప్పుడే వండుకో. కనీసం మరి అత్తమ్మ నీ పానం ఎట్లున్నది, మరి మంచి ఉన్నదా, మరి ఏంటి అని కూడా అడుగుతలేదు. చూసినవా? అది ఎందుకు అడుగుతది? దాన్ని మనం మందలిచ్చుడే తప్పు. అవ్వ బిడ్డలు ఏం ముచ్చట పెడతారు? పెట్టుకొని ఛాయ్ అమ్మ, ఛాయ్ పెడతా. ఛాయ్ అద్దు బిడ్డ. ఓ మీ అత్తను ముసల్ది ఆడ కూసున్నారు కదా, మందలిచ్చిర్రా? ఉయ్యమంటలేరు, కుట్టుకోమంటలేరు. ఇక నేనే అంత మంచిదేనా వదినమ్మ, అంత మంచిదేనా అత్త అని అడిగిన. అంటే ఆవు అని అన్నారు. ఇక మీ ఆరాలు వచ్చింది, ఇప్పుడే అత్తున్నవా అని అడిగింది. అయితే నేను ఎవరితోటి మాట్లాడతలేను. ఇక నాకు బాగా ప్రౌడ్ ఉన్నది. వాళ్ళకి లేదు గాని అమ్మమ్మకు నీళ్లు తేపో. పిల్ల ముంగట ఏది అనద్దు. ఈ పిల్లకేమో తెలియదాయే, పొయ్యి వాళ్ళతోటే డైరెక్ట్ గా అంటది. గదే గదే ఇక మాట్లాడతలేరా? మరి సీనుకు చెప్పినావా? చెప్పినా పో అని అన్నాడు. లొల్లి సంగతి చెప్పలేదు గాని మీ అత్తకో ఆమెకేందే చెప్పేది? ఆమెకు అన్ని చెప్పి ఎత్తే బాగా అలసు దొబ్బింది. కొంచెం అన్నా మరి మేనది అన్న ప్రేమే లేదు. ఏమున్నా ఆమె దిక్కే ప్రేమ చూపిస్తుంది. ఆమెనే పని చేస్తుందట. ఇక నేను చేస్తలేనట. ఇక చేసుకొని ఈ పండుగకుంటే అప్పాలు ఏమని అంటారు, మళ్ళీ నేను చేసినా చేయలేదంటారు. అందుకే ఇక ఇంటికి వద్దామని నిన్ను రమ్మన్నా. సరేతి. అప్పులోళ్ళకు నేను అప్పెట్ల కడుతూ రాజన్న, అప్పులోడొచ్చి ఇంటి ముంగట కూసుంటాండే రాజన్న. ఏం చేయాలి? ఓ తాత, ఈ బాంచను ఈ కాళ్ళు మొక్కుతా, 1000 రూపాయలు షేపా ఇస్తావా? ఏంద్రో తాగుబోతోడా, బాగా తాగినవు, ఇట్టిట్టా ఊతాన్నావు. నా దగ్గర ఎడపాడైనరా 1000 రూపాయలు. ఓ తాత, అప్పులోడొచ్చి ఇంటి మీద కూర్చుంటుండే తాత. కూసుంటే నేనేం చేస్తారా? నాకు లేవా అప్పులు? నేను కట్టుకోవాలి. నా దగ్గరనే పైసలు లేక నేను సతమతమైతున్నా. ఇయ్యి పింఛనత్తది తాత, పింఛనియ్యి, మళ్ళా పింఛన్కిత్త నీకు. వారా, నా దగ్గర 100 తీసుకుంటేనే 50 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఎగ్గొట్టినవు. ఇంకా నువ్వు 1000 రూపాయలు ఇస్తావు. అబ్బో, భలే మనిషి ఉన్నావు. ఓ తాత, వేడికెళ్తే ఆడికొస్తా తాత. 1000 రూపాయలు ఇస్తావా తాత? 1000 రూపాయలు కాదు కదా, రూపాయి బిల్ల కూడా ఇయ్యా. నువ్వు ఏమనుకుంటున్నావు? దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇవాళ ఎంత తక్కువ ఉందని బాధపడకూరు దోస్తులు. కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫీవర్స్ అట్లా ఉన్నాయి. సో అందుకనే టైం ఉండలేదు. ప్లస్ మనసంతా బాధగా ఉంటుందన్నమాట. ఎవరి పిల్లలకి ఏదన్నా అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో మాకు కూడా అట్లనే ఉండి కాన్సన్ట్రేషన్ అంతా పెట్టలేకపోతున్నాం అన్నమాట.
ఇక అసలు ఏమైతుందో తెలుస్తలేదు దోస్తులు. కానీ ఖచ్చితంగా మేము క్యూర్ కాగానే మీకైతే మంచి మంచి ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాము. ప్రతిదీ మీతోటి షేర్ చేసుకుంటున్నామంటే మీరు కూడా అర్థం చేసుకుంటారనే భావనతోటే మేము మీకు చెప్తున్నాము. మీరు మా ఫ్యామిలీ అయిపోయారు కాబట్టి దోస్తులు, మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.